సైబర్ నేరగాళ్ళు ఎట్లయిపోయారంటే ఇయ్యాల రేపు మొత్తం ఎవరిని విడిచిపెడతలేరు. లాస్ట్‌కు ఆ పోలీసు ఎప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ చేస్తారు కదా! ఆ పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ళ చిక్కులలో పడుతుంటున్నారు. లాస్ట్‌కి నిన్నగాక మొన్న మనం చూస్తిమి కదా! సీబీఐ జేడీ మాజీ లక్ష్మీనారాయణ గారు కూడా వాళ్ళు కూడా బాధితులే పాపం. రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, చాలా మందిని ఇవి బాగా పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో. గతంలో దొంగతనాలు ఇట్లాంటివి చూస్తుండే కదా మనం. ఇప్పుడు ఈ దొంగతనాలు బాగా పెరిగిపోయినాయి. సైబర్ నేరాలు ఇప్పుడు ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాలలో ప్రభుత్వాలు జాగ్రత్త 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 అని అవేర్నెస్ కల్పిస్తున్నాయి. కానీ నిజం వాళ్ళు కూడా అటువైపున నేరాలు చేసేటోళ్ళు కూడా అంతే హుషారైపోయారు. నిజమేనేమో అని నమ్మేటట్టు నమ్మబలికే విధంగా మాట్లాడుతున్నారు. చాలామంది ఇప్పుడు ఓటీపీలని ఏదో మీరు ఇంతకుముందే ఈ పలానా దగ్గర కొన్నారు కదా, దాని ఓటీపీ చెప్పుర్రి బిల్లు కోసమని అని అడిగేటోళ్ళు ఉంటారు. లేకపోతే ఆ క్రెడిట్ కార్డులో డెబిట్ కార్డులో వెనకాల ఉన్న నెంబర్లు చెప్పమని అడిగేటోళ్ళు ఉంటారు. రకరకాలుగా ఇప్పుడు ప్రభుత్వాలు లేకపోతే బ్యాంకుల నుంచి బ్యాంకు ఏ డీటెయిల్స్ అడగదు అని చెప్పినప్పుడు కూడా మేము పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం, పలానా డీటెయిల్ కావాలి, పిన్ నెంబర్ కావాలి, ఇట్లా అడగడం చూస్తూ ఉన్నాం. ఫోన్తోనే జరిగే నేరాలు ఎక్కువైపోయినాయి ఇవాళ రేపు. ఎంత కేర్ఫుల్గా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఇవి. చాలా వాటికి అంటే సొల్యూషన్ దొరుకుతలేదు దానికి. నిజంగా మనం కొంత అవేర్గా ఉండడం తప్పించి ఇంకా దానికి సొల్యూషన్ కనిపిస్తలేదు. ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి, జనాలు కొంత అవేర్నెస్ వచ్చింది. ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న మనం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారిది చూసిన తర్వాత ఈ మధ్య ఎక్కువ నిన్నటి నుంచి జరుగుతుంది ఏంటి అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిది ఎమ్మెల్యే. ఆయనను కూడా బురిడి కొట్టించి ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం వచ్చింది, దాని కింద ఇయ్యాలే మీరు డబ్బులు, మనిషికి 2500 ఇస్తే దాని కింద కొంత డబ్బులు వస్తాయి, మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇక నమ్మించేటట్టు మాట్లాడిండట ఆయన. అంటే నియోజకవర్గంలో కొంతమందికి ఉపయోగపడుతుంది కదా, నేను ఎమ్మెల్యేని కదా, ఆడ నా నియోజకవర్గంలో జనాలకు ఉపయోగపడితే మంచిదే కదా అని అనుకొని ఆయనతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండట. చేసిన తర్వాత ఒక అరగంటకి క్రాస్ చెక్ చేసుకుంటే ఇది లేదు, ఏదో గోల్మాల్ జరిగింది, ఏదో ఇబ్బంది జరిగింది అని ఆయనకు అర్థమయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండట. మనం ఒకసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ కూడా ఆయన ఏం చెప్పిండు, దాని తర్వాత అసలు ఈయనకెందుకు డౌట్ వచ్చింది, ఆ ఇన్సిడెంట్ అంతా ఏంది, ఎంత ఇచ్చిండు, ఆయన డబ్బులు ఎంత పోగొట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిండా, దాని ఇన్వెస్టిగేషన్ ఎక్కడ రాకొచ్చింది ఏంది, ఒకసారి ఆయనకే ఫోన్ చేద్దాం మనం పల్లా గారికి. ఏంది ఏం జరిగింది, ఎట్లా వాళ్ళకి చిక్కాల్సి వచ్చింది అనేది ఒకసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సరిత గారు. నమస్తే సార్. ఏదో వార్త చూసినా మీరు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడ్డరు అని, మీరు కూడా చాలా అవేర్నెస్ చేస్తూ ఉంటారు, కానీ మిమ్మల్ని కూడా అంటే మీకు ఎట్లా జరిగింది సార్ ఇది ఒకసారి చెప్తారా? ఒకతను నాకు మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ కాల్ కూడా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండు, రెగ్యులర్ జనరల్ మెసేజ్ కూడా పెట్టి, నా పేరు వెంకటరామరెడ్డి, నేను అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పనిచేస్తున్నా అని చెప్పాడు. మీరు నాకు బాగా తెలుసు సార్, మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను జెడ్పీ సిఇఓగా ఉన్నాను, నా భార్య సుధారాని వేరే డిపిఓగా ఉన్నారు, చూస్తే గుర్తుపడతారు అని చెప్పిండు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ అని వచ్చింది, తద్వారా మొత్తం ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 4 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 crore స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ విధంగా 40 మందికి 10 lakhs చొప్పున ఇస్తారు. ఇచ్చినట్లయితే దానికి మీరు ఐడెంటిఫై చేసుకొని, మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు సంతకం చేస్తేనే వస్తుంది. అది వేరే వాళ్ళు కూడా మాకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ నుండి, కానీ ఎమ్మెల్యే సైన్ లేకపోతే చేయలేము, కాబట్టి ముందు మీది వాళ్ళ లాస్ట్ డేట్ మీకు ఎవరు చెప్పనట్టున్నారు, ఒక లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇమీడియట్ గా ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి అది చేసుకోవాలనుకుంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆ అభ్యర్థి ఎవరైతే మీరు ఐడెంటిఫై చేసిండ్రో వాళ్ళు 2500 రూపాయలు ఫస్ట్ ఈఎంఐ కట్టాలి. 10 లక్షలు అది, 5 లక్షల తర్వాత గ్రాంట్ వస్తుంది, 5 లక్షలకి మీరు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అని చెప్పిండ్రు. సరే అని చెప్పేసి నిజమే నమ్మి మా పిఎల్ అందరినీ లైన్ లో తీసుకొని, లాస్ట్ డేట్ అంటారు, సండే అంటారు, అప్లికేషన్ ఫామ్ మాత్రం ఇవాళ సాయంత్రం వరకు డేట్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి 40 మందిని మండలానికి 4 చొప్పున ఐడెంటిఫై చేసి ఇవ్వండి. ఈ లోపల దానికి అర్జెంట్ గా 2500 రూపీస్ కొట్టాలి ఆ అభ్యర్థులు, అది ఇది అంటే ఇక అభ్యర్థులతో ఏం కొట్టిస్తామని చెప్పేసి నేనే
ఆ ₹1,00,000 అతను అకౌంట్ చెప్తే ఉమ్, ఆ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, సండే కాబట్టి ఆ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తా అంటే నమ్మినాం. ఉమ్, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసినాం. ఉమ్, అందులో హరీష్ రావు గారు కూడా పేరు తీసుకొని, హరీష్ రావు గారు కూడా తెలుసు ఈ స్కీము, ఈయన కూడా చెప్పారు పల్లరాజేశ్వరి గారిని కాంటాక్ట్ చేయమన్నారు మీ కాన్స్టెన్స్ సంబంధించి అని చెప్పిండు. ఉమ్, నేను అప్పటికే మా మెసేజ్ చెప్తున్నారు, మీరు ఐడెంటిఫై చేసుకొని ఫోన్ లో వెంటనే చేసేస్తుందంటే ఉమ్, అది ఇంత నమ్మకం చెప్తున్నాడు. ఆ, 9 స్కీమ్స్ ఉంటాయి. ఇక తర్వాత ఇది యువతి యువకులకు ఉపయోగపడుతుంది. ఇవాళ లాస్ట్ డేట్ అంటే ఎక్కడన్నా కాన్స్టిట్యూన్స్ లో ఉండే 40 మందికి ఇలా ఉపయోగపడుతుంది కదా, ఏ విధంగా చేద్దాంలే నేనే చేద్దామని చెప్పేసి ఉమ్, ఆ విధంగా లక్ష రూపాయలు కొట్టిన. ఉమ్, అర్ధ గంట తర్వాత మళ్ళా హరీష్ అన్నకు ఫోన్ చేసి ఇట్లా ఎవరైనా ఉన్నారా అంటే లేదని చెప్పిండు. సెక్రటరీ ఫోన్ చేసి ఆయన చెప్పిండు, నమ్మపల్లికి సెక్రటరీ లోనే ఉన్నా, ఉమ్, నా ఇల్లు సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ లో నేను ఉంటా, ఉమ్, మీరు నన్ను చూస్తే గుర్తుపడతారని చెప్తే నమ్మిన. ఉమ్, నమ్మి కొట్టిన తర్వాత వెంటనే ఎంక్వైరీ చేస్తే ఆయన ఫైనాన్స్ సెక్రటరీ, అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ కాదని, ఉమ్, తర్వాత హరీష్ అన్న కూడా చెప్పి ఇటువంటి వాళ్ళు నేను చెప్పలేదని, ఉమ్, ఇవన్నీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మరి ఇక్కడ లేడు, ప్రస్తుతం ఎక్కడో లొకేషన్ చూపిస్తున్నది ఉమ్, అని చెప్పిండ్రు. ఉమ్, ఇంక తర్వాత తెల్లవారిగాక మర్నాడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక మనం ఏదైతే జరిగిన విషయాలన్నీ కూడా నేను చెప్పి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన, ఉమ్, అది నిన్న పేపర్ లో వచ్చింది. ఆ తదనంతరం ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే ఉమ్, అతను సెక్రటేరియట్ లో పనిచేస్తున్నట్టు మూర్తి అని చెప్పేసి ఒక అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు. ఆ ఫైనాన్స్ సెక్రటరీ కింద ఈయన క్లర్క్ ఏదో రూపంలో ఉన్నాడు. ఉమ్, అది అందరినీ చేసి చాలా మందిని మోసం చేసినట్టు తెలిసింది. ఇట్లా నన్నే కాదు ఉమ్, చాలా మందిని మోసం చేసినట్టు తెలిసింది. ఉమ్. వాళ్ళందరినీ కూడా ఇవాళ రేపు పోలీసు వాళ్ళు పట్టుకొని చేస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది. అచ్చా, అయితే సైబర్ నేరగాళ్ళు కాదు ఇది, ఒక ఉన్నాడు, ఈ మనిషి ఉన్నాడు, వేరే దగ్గర నుంచి చేసిన వాళ్ళు కాదు, ఇక్కడే పనిచేస్తున్నాడు అయితే. అంటే సైబర్ నేరంలో కూడా మనుషులు ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇచ్చే వాళ్ళు వేరే పేరు మీద చేస్తుంటారు, ఉమ్, అకౌంట్స్ ఇస్తుంటారు, అవన్నీ అయిపోయిన తర్వాత మాయమైపోతుంటాయి. ఉమ్, యాక్చువల్ గా ఇప్పుడు ఇతని పేరు వేరే పేరు మీద మనకు వచ్చేసిండు. ఉమ్, ఆయన వెంకటరామరెడ్డి అడిషనల్ సెక్రటరీ అని చెప్పి ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ తప్పు ఉండడం, లేకపోతే అకౌంట్ లోకి మనం పోయిన తర్వాత అకౌంట్ ఏం చేసిన తర్వాత ఆ అకౌంట్ యూజ్ చేయకుండా అకౌంట్ యూజ్ చేసుకుంటారు కానీ వాడు అందుబాటులోకి రాడు. ఉమ్, ఏదో పేరు మీద ఆ అకౌంట్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేయగానే ఉమ్, అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. Hmm. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. అదే. ఆ ఉమ్, విధంగా ఉంచేసి సైబర్ క్రైమ్, ఎందుకంటే మనం పర్సనల్ గా వాళ్ళని కలవలేము, మాట్లాడలేము, వాళ్ళు ఎవరు కానీ ఈ విధంగా ఉన్నది అవకాశం ఉందని చెప్పేసి మెయిల్ అని ఇస్తారు, మెసేజ్ అని ఇస్తారు, ఉమ్, లేకపోతే వాళ్ళే మాట్లాడి చేస్తారు. ఉమ్. చేసిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అందుబాటులోకి రారు. ఓకే, అంటే మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసిరండి? మళ్ళీ వాళ్ళకి కాల్ చేసిరా? చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఇది ఫేక్ కాల్ అని అనుకున్నారా? లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా ఇది తప్పుడు కాల్ వచ్చినట్టుంది, సైబర్ నేరగాళ్ళు చేసి ఉంటారు అని మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నాకు హాఫ్ అన్ అవర్ లోనే వైఫ్ చెప్తున్నది, ఇవన్నీ నువ్వు ఎవరినో సరిగ్గా పూర్తిగా తెలుసుకోకుండానే వాళ్ళ అకౌంట్ లో కాగానే ఏదో నెంబర్స్ చెప్పగానే మీరంతా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, కనీసం ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండదు, ప్రతి ఇవన్నీ ఉండదు అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు లేరంటుంటే ఇట్లా కరెక్ట్ కాదనుకుంటే చెక్ చేసుకోండి అని చెప్పింది. చేసిన వెంటనే తెలిస్తే అతను ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ లేడని చెప్పి తెలిసిన తర్వాత డెఫినెట్ గా వాడు ఈ విధంగా అందరి దగ్గర కూడా ఫోన్లు చేసి అమౌంట్లు అన్ని కొట్టించుకుంటున్నాడు. అది అంటే ఈ విధంగా నమ్మడం, అది 1 lakh కదా, మనం 2,500 కదా, జెన్యూన్ కదా ఉంటది, ఇన్ని పేర్లు చెప్తున్నాడు, ఇంతమంది పేర్లు చెప్తున్నాడు అనే ఉద్దేశంతో మనం అంటే ఆ సండే కాబట్టి ఆ టైం ఇవాళ అయిపోయింది అని ఉద్దేశంతో మనం ఇంకా మిగతా డీటెయిల్స్ కి వెళ్ళలేకపోయినాం. ఓకే, అట్లా అంతా నమ్మించేలాగా చెప్పిండు ఆయన మాటలు, వేరేటోళ్ళ పేర్లు తీసుకున్నాడు అది ఇది. పైగా మీ నియోజకవర్గం కదా, సరే నియోజకవర్గంలో కొంతమందికి ఉపయోగపడుతుంది అని మీరు కూడా కొంత తొందరగా ఆయన అడిగిన వెంటనే వేసినట్టున్నారు. 40 మంది కొంత లోను కొంత గ్రాంట్ వస్తుంది, నిరుద్యోగులు యువతి యువకులకు ఉపయోగపడుతుంది. అతను అన్ని చెప్పిండు, ఇంకా 30% మహిళలు ఉండాలి, 9 స్కీమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఫోటో పెట్టి పంపాలి, ఇవన్నీ మొత్తం కూడా అంటే మనం కరెక్ట్ అని అనుకున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే దాని గురించి ఒకసారి ఏం జరిగింది అని. ఓకే, థ్యాంక్ యూ. ఇది పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్తుంది. నిజానికి ఈ సైబర్ నేరగాళ్ళది వీళ్ళు వాళ్ళని ఏం లేదు, రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని, వీళ్ళని వాళ్ళని ఎవరినైనా సరే మోసం చేయగలుగుతారు, ఎవరినైనా సరే బురుడి కొట్టిస్తారు. డబ్బులు వేయించుకోవాలి, వేయించుకున్న తర్వాత ఇక ఆ ఫోన్ నెంబర్ పనిచేయదు, లేకపోతే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకొకటి అవుతుంది. పాపం ఈయన కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా, మా నియోజకవర్గంలో కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి పని అవుతుంది అంటే
ఇంకా 2,500 వాళ్ళు కట్టాలన్నాడట. వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు, వాళ్ళు ఏం కడతారని వాళ్ళ తరపున నేను కడతా అని ఈయన దగ్గర నుంచి పైసలు కట్టిండట. వాళ్ళందరి తరపున కొంతమంది 2,500, 2,500 చొప్పున కట్టి ఆ నియోజకవర్గంలో కొంతమందికి పనికొచ్చేటట్టు చేద్దాము వాళ్ళ తరపున అని ఏదో చేద్దామనుకొని చేసిండు. కానీ అది ఇక మోసపోయినా అని తెలిసింది. అరగంటల తెలుసుడుతోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండుర్రి. ఎంత జాగ్రత్తగా నన్ను ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఎంత మనం చదువుకున్నోళ్ళము, నేను తప్పు చెయ్యలేను, చిన్న చిన్న దాన్ని కూడా నేను గుర్తించగలుగుతా అని మనం అనుకుంటాం కావచ్చు. కానీ ఆ చిన్న ఒక్క రెప్పపాటు ఏమురపాటు అంటారు చూసిర్రా, ఆ టైంలో కూడా వాళ్ళు కొట్టేయగలుగుతారు. ఇంకా ₹1,00,000 నాగిరు. కొంతమంది అయితే కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అకౌంట్ల నుంచి మొత్తం నిమిషంలో వాళ్ళ డబ్బులు మొత్తం కూడా మాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కేర్ఫుల్గా ఉండుర్రి, తస్మాత్ జాగ్రత్త. ఈ నేరాలు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఇవాళ రేపు మొబైల్ ఫోన్లు, డాటా, మొబైల్ ఇదంతా కొంత అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. చాలా చదువుకున్న వాళ్ళు కావచ్చు, మనకి చాలా లోకజ్ఞానం ఉంటుంది అని అనుకుండొచ్చు. కానీ ఎవరినైనా సరే మోసం చేసేటట్టుగా వాళ్ళు ఉన్నారు. మనల్ని నమ్మించేటట్టుగా నిజమేనేమో, నిజమైనదేమో ఇది అని మనం నమ్మి ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడుతున్నారు. కానీ జాగ్రత్తగా ఉండుర్రి, తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్.